ఆస్తి కోసం ఎన్ని కలలు కన్నాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎన్ని ప్లాన్స్ వేశాం, మొత్తం సర్వనాశనం అయిపోయాయి. ఇదిగో బావా, తీసుకో. ఏంట్రా ఇవి? నీ పేరు మీద మావయ్య గారు రాసిన ఆస్తి, నీ వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి. మరి నా వాటాకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి? అక్క, నీ పేరు మీద ఏమీ రాయలేదు, మీ ఇద్దరికి కలిపే బావ పేరు మీద రాశారు. ఇదిగో, ఇవి నా వాటాకి సంబంధించిన డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ ఇంత తొందరగా రెడీ చేయించాడా? అన్నీ రెడీ అయ్యాకే మనకి ఈ విషయం చెప్పినట్టున్నాడు. ఇందాకే లాయర్ ఆఫీస్ నుంచి ఎవడో వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళాడు. ఇలాంటి దిక్కుమాలిన విషయాల్లో మాత్రం ముసలోడు పక్కా ప్లానింగ్తో ఉంటాడు. కానీ ఇంటి కోడలికే ఆస్తి ఇవ్వాలని మాత్రం కొంచెం కూడా ఆలోచించడు. ఎలాగో ఆస్తి మొత్తం చేజిక్కించుకోలేకపోయాం. కనీసం నా వాటా కింద అయినా ఎంతో కొంత వస్తుందని ఆశపడ్డాను. అది కూడా లేకుండా చేశాడు. నేను ఊరుకోను. ఇప్పుడే వెళ్ళి నాకెందుకు ఆస్తి ఇవ్వలేదు అని మీ నాన్నని గట్టిగా నిలదీసి అడుగుతాను. ఆర్తి, ఆగు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే మనకి రాసిచ్చిన ఆస్తి కూడా వెనక్కి తీసుకుంటాడు. చచ్చినోడికి వచ్చిందే కట్నం అని సర్దుకో. అనవసరంగా వెళ్ళి గొడవ పెట్టుకోకు. అసలే మన టైం బాలేదు. బావకిచ్చినా నీకిచ్చినా ఒకటే కదా, ఇచ్చిందంతా సరిపెట్టుకోవచ్చు కదా. ఏంట్రా సరిపెట్టుకునేది? నష్టపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నీకే, నువ్వు బానే చెప్తావు. అయినా నీ పెళ్ళాం పేరు మీద ఏం రాయకుండా నీ పేరు మీద మాత్రమే రాశాడా ఆ కోదండరామయ్య? కన్న కూతురు కదా, దాని పేరు మీద రాయకుండా ఎందుకుంటాడు? రాశాడు. ఆ దినేష్ గారి పేరు మీద కూడా రాశాడు. అవునా? వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, వాడికి వాటా ఎందుకు ఇచ్చాడు? మనం ప్లాన్ చేసి బయటికి వెళ్ళగొట్టాం కాబట్టి వాడి ఇంటికి దూరంగా ఉన్నాడు, కానీ వాళ్ళ మనసులకి దూరంగా లేడు. ఎంతైనా కొడుకు కదా, ప్రేమ లేకుండా ఉంటుందా? అందుకే రాశాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. నా మాట మీరు పట్టించుకోలేదు. ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తామని చివరికి ఆయన పడేసిన ముష్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇప్పుడు ఆస్తి తల ఒకరి దగ్గరికి కొంత కొంత వెళ్ళిపోయింది. మనం మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవడం జరగని పని. మన ఆశకు నెరవేరదు. మనం అనుకున్నది ఎప్పటికీ జరగదు. చిచి, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఆర్తి, ఫ్రస్ట్రేట్ అవ్వకు. ఇక మనం ఇక్కడున్నా ఏం చేయలేమని అర్థమైపోయింది కదా. మనకు వచ్చిన వాటాన్ని అమ్ముకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటావు? నేనేమంటాను? ఈ దరిద్రపు కొంపలో ఉండాలని నాకు కూడా లేదు. ఆస్తి మనకు దక్కుతుందన్న ఆశతోనే వీళ్లతో కలిసి ఇన్ని రోజులు ఉన్నాను. వీళ్ళని భరించాను. ఇంకా ఈ మొదనష్టపు మహాల్తో మనకేం పని? తొందరగా మన వాటా అమ్మేస్తే ఇక్కడి నుంచి బయటపడదాం. నాకు తెలిసిన లాయర్కి ఫోన్ చేస్తాను. అతను మన ఆస్తులను అమ్మే ఏర్పాట్లు చేసి పెడతాడు. సరే, వెంటనే ఆ పంచి. హలో సార్. ఎక్కడున్నారు లాయర్ గారు? నేను బంజారాహిల్ దగ్గర ఉన్నాను సార్. నాకు మీ హెల్ప్ కావాలి. చెప్పండి సార్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా మావయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద ఆస్తి రాశారు. అవును సార్, విన్నాను. మా సీనియర్ లాయరే ఆ డాక్యుమెంటేషన్ అంతా చూసుకున్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీకు ఆస్తి మొత్తము రాలేదు, నాకు పర్సంటేజీ రాలేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే గాని, నేను మా బావ మా వాటా కింద వచ్చిన ఆస్తిని అమ్మాలనుకుంటున్నాము. కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఉన్నారు సార్. చెమల్లాన్ సేట్ అని నాకు బాగా క్లోజ్. మీరు నేను చెప్పిన అడ్రస్కి వచ్చేయండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. అలాగే. నాన్న చెప్పినట్టు అన్నయ్య నాన్ననే కాదు, నన్ను చూసిన కోపం తెచ్చుకుంటాడు. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చు.
ముందు తనకి ఫోన్ చేసి మాట్లాడతాను. హలో, అన్నయ్య ఎలా ఉన్నావు? నేను ఎలా ఉంటే మీకెందుకు శ్రీవల్లి మేడం? ఏంటన్నయ్య అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? నా మీద నీకింకా కోపం పోలేదా? అది ఎప్పటికీ పోదు. నీ కోపంలో అర్థం ఉందన్నయ్య. కానీ ఆ రోజు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారో ఆ విషయం చెప్పండి మేడం. పరామర్శించడానికైతే ఫోన్ పెట్టేయండి. అంతేకాని నీ కోపంలో అర్థం ఉంది, ఆ రోజు పరిస్థితి వల్ల అలా జరిగింది అంటూ చెప్పిందే పదే పదే చెప్పకండి. అంటే అన్నయ్య, నాన్న ఆస్తిని మన కుటుంబ సభ్యుల అందరి పేరు మీద పెట్టారు. నీ పేరు మీద కూడా వాటా రాశారు. ఎవరిని అడిగి రాశారు? నేను రాయమని అడిగానా? నాకేం అవసరం లేదు. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కావాలంటే నా వాటా కూడా తమరే తీసుకోండి. అయినా తప్పు చేశానని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వాడి పేరు మీద ఆస్తి ఎందుకు రాశారో నాకేం అర్థం కావడం లేదు. ఓ, నలుగురు ఏమనుకుంటారో అని రాసుంటారనుకుంటా. లేదంటే ఇలా ఆస్తి రాస్తే నేను మారిపోయి ఇంటికి తిరిగి వస్తాననుకుంటున్నారా? అన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాన్న గురించి నీకు తెలీదా? తెలుసు, తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. ఆస్తి రాసినంత మాత్రాన నా మీద పడ్డ నింద చెరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ అవివేకం మాత్రమే. అది తెలుసుకోండి. అది కాదన్నయ్య, జరిగింది మర్చిపోయి మమ్మల్ని క్షమించొచ్చు కదా. సారీ మేడం, మనసుకు తగిలిన గాయం అంత తేలిగ్గా నేను మర్చిపోలేను. మీరు చెప్పినంత ఈజీ కూడా కాదు మర్చిపోవడం. అవమానించి ఇంటి నుంచి బయటికి పంపించిన వారికి అవమానపడ్డవారు పడిన బాధ అంత ఈజీగా అర్థం కాదు. సరే అన్నయ్య, నీ పట్ల తప్పు చేసింది నేను కదా. నన్ను ద్వేషించినా పర్వాలేదు. కనీసం అమ్మా నాన్నల కోసమైనా నువ్వింటికి తిరిగి రావచ్చు కదా. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా? నువ్వు మాతో పాటు ఇంట్లో అందరితో కలిసి ఉంటే తను చాలా సంతోషిస్తుంది. చూడు, మీరున్న చోటికి నేను ఎప్పటికీ రాను. ఆ ఇంట్లోకి నేను మళ్ళీ అడుగు పెట్టేదే లేదు. ఎవరు ఎంత బాధపడినా సరే నేను ఈ విషయంలో నా నిర్ణయం మార్చుకోను. ఇంకెప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు ఫోన్ చేయకు. ఆపండి బాబు. బైక్ అడ్డంగా నిలబడ్డావేంటి? దినేష్ బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి. బండి పెట్టి కొంచెం పక్కకు రండి బాబు. సరే పద. చెప్పు, ఏం మాట్లాడాలి? ఇంతకు ముందు నీకు శ్రీవల్లి ఫోన్ చేసిన విషయం, నిన్ను ఇంటికి రమ్మని అడిగిన విషయం నాకు తెలుసు. నేను రానన్నానని, నా నిర్ణయం మారదని కూడా తెలిసే ఉంటుంది కదా. నువ్వు ఆ విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటే మనం మాట్లాడడం అనవసరం. నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు. నువ్వు ఇంటికి రానని అంత కఠినంగా అంటూ ఉంటే శ్రీవల్లి ఎంత బాధపడతా ఉండదో నీకు తెలుసా? అందరికీ తను బాధపడేదే తెలుస్తుంది, కానీ నేనెంత బాధపడుతున్నానో ఎవరికీ తెలీదు. ఇక నీ రాయబారాలు ఆపి బయలుదేరు. ఒక్క నిమిషం నేను చెప్పేది విను బాబు. తంగచ్చి ఆరోగ్యం కోసం, ఆ ఇంట్లో నువ్వు అవమానాలు పడకుండా ఉండటం కోసమే తన ఆ నిర్ణయం తీసుకుని తప్ప నీ మీద తనకి ఎటువంటి అభిప్రాయం లేదు. నువ్వంటే మీ చెల్లెలికి ప్రాణం. వయసులో పెద్దవాడవని నిన్నేమనకుండా వదిలేస్తున్నాను. మరోసారి శ్రీవల్లి అందుకు చేసింది, ఇందుకు చేసింది, ఈ కారణం చేసిందని నా దగ్గరకు వస్తే మర్యాద ఉండదు, జాగ్రత్త. నా మర్యాద సంగతి తర్వాత, ముందు మీ మర్యాద కాపాడుకోండి. అసలు శ్రీవల్లి విషయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? తన్ని రౌడీలు కిడ్నాప్ చేసిన విషయం తెలుసా?
ఒక్క రోజంతా మీ చెల్లెలు రౌడీల దగ్గర బందీగా ఉన్న విషయం తెలుసా? ఏంటి, శ్రీవల్లిని కిడ్నాప్ చేశారా? అవును, తను నిజాయితీగా మీ కుటుంబం కోసం కష్టపడుతుంటే కొంతమంది కష్టాలు పాలు చేయాలని చూస్తున్నారు. మేం పరవాడ వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగిందో తెలుసా? ఒక ఆడపిల్ల అయ్యుండి తనకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కంపెనీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. కానీ అన్నయ్య వై ఉండి తనకు అండగా ఉండాల్సింది పోయి అపార్థం చేసుకొని ఎందుకు తన్ని దూరం పెడుతున్నావు? ఇదివరకు కూడా 23 ఏళ్ళు నువ్వు శ్రీవల్లిని తంగచ్చికి దూరం పెట్టావు. తర్వాత రియలైజ్ అయి వాళ్ళని ద్వేషించినందుకు బాధపడ్డావు.